హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేఘ సందేశం సీరియల్ గురించి తెలుసుకుందాము. ఇంకా భూమి తనకు జరగాల్సిన సన్మానాన్ని తన తండ్రికి జరిపించమని సుధా చంద్ర గారిని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇంకా కూతురికి ఇంత గొప్ప సంస్కారం ఇచ్చినందుకు శరత్చంద్రను మాటలతో పొగిడి ఇంకా తనకైతే సన్మానం జరిపిస్తుంది సుధా చంద్ర గారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుధా చంద్ర గారు వెళ్ళిపోతారు. ఇంకా తండ్రికి జరిగిన సన్మానాన్ని చూసి భూమి చాలా సంతోషంగా తన తండ్రిని హక్కున చేర్చుకుంటుంది. నాన్న అంటూ చాలా సంతోషంగా ఉంటుంది. భూమి సంతోషాన్ని చూసిన గగన్ చాలా బాధపడతాడు. నేను నీ క్షమాపణ చెప్పినప్పుడు కూడా నీ కళ్ళల్లో, నీ ముఖంలో నేను ఇంత ఆనందాన్ని చూడలేకపోయాను. కాబట్టే నేను నిన్ను వదులుకుంటున్నాను. నువ్వు నీ తండ్రి దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు అని గగన్ తన మనసులో అనుకుంటూ బాధపడతాడు. అపూర్వ, నక్షత్ర ఇద్దరు బాధపడుతూ ఉంటారు. చా, ఏంటమ్మా, మనం ఇంత మంచి ప్లాన్ వేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకోటి జరిగింది. నాన్న భూమిని చంపేస్తాడని నేను అనుకున్నాను. చక్కగా సన్మానం జరిపించింది భూమి. ఇప్పుడు నాన్న మనసులో భూమిపై ఇంకాస్త ప్రేమ పెరిగి ఉంటుంది. అసలు ఈ నాన్నని భూమిని ఎలా విడదీయాలి? ఈ నక్షత్ర తన తల్లిని అడుగుతుంది. ఎందుకు బేబీ అంత కంగారు పడుతున్నావు? నువ్వు చాలా కూల్ గా ఉండు. ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బ భూమి జీవితం మీద తగులుతుంది. ఈ దెబ్బతో భూమి ముడుచుకొని ఒక మూలన పడుంటుంది అని అపూర్వ అయితే నక్షత్రకి చెప్తుంది. ఏంటి మమ్మీ అని నక్షత్ర అడుగుతుంది. అంతలోకే అక్కడికి చెర్రి, భూమి, శరత్చంద్ర ముగ్గురు వస్తారు. బావా, ఈ రోజు నీ కూతురు నీకు చాలా చక్కగా సన్మానం జరిగేలా చేసింది. నిన్ను చాలా హై లెవెల్లో నిల్చోపెట్టింది. ఇంత గొప్ప కూతురు ఇంత మంచి పని చేసినందుకు నువ్వు చాలా మెచ్చుకొని ఉంటావే అని అపూర్వ అయితే అడుగుతుంది. ఇంకా అపూర్వ మాటలకు శరత్చంద్ర ఏం సమాధానం చెప్పడు. అవునమ్మా భూమి, నువ్వు ఒప్పందం పెట్టుకున్నావంట కదా, మరి నువ్వు అనుకున్నట్టే మీ అమ్మ డాన్స్ స్కూల్ పై పొజిషన్ లోకి వెళ్ళింది. ఇంకా మీ డాన్స్ కూడా చక్కగా జరిగింది. అంతేకాదు, నీకు జరగాల్సిన సన్మానం మీ నాన్నకు జరిపించావు. ఇంకా నీ కోరికలన్నీ తీరాయి కదా. మరి ఆ గగన్ గాడికి ఇవ్వాల్సిన విడాకులు ఇచ్చేస్తే గగన్ కూడా తారాని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కదా అని అపూర్వ అంటుంది. అపూర్వ మాటలు విన్న భూమి కంగారు పడుతుంది. అంతలోకి అక్కడికి తారా వస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని శరత్చంద్ర అడగగానే, బావా, ఆ గగన్ గాడు పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఈ అమ్మాయే. గగన్ 3 రోజులు డాన్స్ వేస్తే గగన్ కి విడాకులు ఇస్తానని భూమి తారతో ఒప్పందం కుదిరించుకుంది బావా అని అపూర్వ చెప్తుంది. వెంటనే తార దగ్గరున్న విడాకుల పేపరు శరత్ తీసుకొని, భూమి, ఆ గగన్ గాడు నీ జీవితంలో ఉండటం నాకు అస్సలు నచ్చదు. ఆ గగన్ నీకు కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఆ గగన్ గాడికి విడాకులు ఇచ్చేసేయ్ అని చెప్తాడు. ఇంకా భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే గగన్ కి విడాకులు ఇవ్వటం భూమికి అస్సలు ఇష్టం లేదు. ఇంకా తండ్రి అంతలా పిలుస్తున్నా భూమి చలనం లేని దానిలా నిల్చుంటుంది. ఏంటి భూమి, మీ నాన్న అంతలా మాట్లాడుతున్నా నువ్వు చలనం లేని దానిలా ఉన్నావు అంటే నీకు ఆ గగన్ గాడికి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదా? ఇంకా గగన్ ని ప్రేమిస్తున్నావా అని పక్క నుంచి అపూర్వ అంటుంది. ఇంకా అపూర్వ మాటలకు కోపానికి వస్తాడు శరత్. భూమి, నీకు నా మీద ప్రేమ నిజంగానే ఉంటే నువ్విప్పుడే విడాకుల పేపర్ మీద సంతకం చెయ్యి, లేదంటే ఈ తండ్రిని మర్చిపో అని శరత్ చెప్తాడు. ఇంకా తండ్రి నేనంటే ఇష్టం ఉంటే నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం చెయ్యి అని అనగానే భూమి మారు మాట్లాడకుండా విడాకుల పేపర్ మీద సంతకం చేస్తుంది. గగన్, తారా వాళ్ళ కారు ఇటు నుంచి, శరత్చంద్ర కార్ ఇటు నుంచి 2 కార్లు ఎదురెదురు పడతాయి. ఇంకా శరత్చంద్ర విడాకుల పేపర్ తీసుకొని కారు ముందు నిల్చుంటాడు. అంతలోకి ఆ కారులోంచి గగన్, తార ఇద్దరు దిగి శరత్చంద్ర ముందు నిల్చుంటారు. ఇదిగో విడాకుల పేపరు. నువ్వు నాతో ఏమన్నావురా? నా కూతురు నన్ను వదిలేసి నీ దగ్గరికి రాదు అని చెప్పావు కదా. చూసావా, ఈ రోజు నువ్వు వద్దని నా కూతురు నా దగ్గరే ఉంటుంది. నిన్ను ఎప్పుడో మర్చిపోయింది. ఇంకా నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజుతో నా కూతురికి పట్టిన శని వదిలిపోతుంది. ఇదిగో నీ విడాకులు తీసుకో. నీకంటే అన్ని విధాలుగా ఎక్కువగానే ఉన్నవాన్ని చూసి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇంకా జీవితంలో నా కూతురు వైపు చూడకు అని శరత్చంద్ర చెప్తాడు. శరత్ మాటలకు గగన్ ఒక్క మాటకు కూడా సమాధానం
చెప్పడు. ఎందుకంటే భూమి అసలు విడాకులిస్తుందని గగన్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండడు కదండీ! భూమి నాకు విడాకులిచ్చిందా అనే షాక్‌లోనే గగన్ ఉంటాడు. ఆ విడాకుల పేపర్ గగన్‌కి ఇస్తుంటే తార లాక్కుంటుంది. థాంక్స్ అంకుల్. మీరు మీ కూతురు నుంచి నాకు విడాకులిప్పించారు. ఇంక నేను గగన్‌ని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను అని తార చెప్తుంది. నేను మిమ్మల్ని ఒకే ఒక్క రిక్వెస్ట్ అడుగుతున్నాను. అదేంటి అంటే భూమిని ఎప్పటికీ బాధ పెట్టకండి. సంతోషంగా చూసుకోండి. ఏ కష్టం రాకుండా చూసుకోండి అని గగన్ అయితే భూమి గురించి చెప్తాడు. వారే వా! నువ్వొద్దని నీకు విడాకులిచ్చేసిన అమ్మాయి గురించి, బాగోగుల గురించి తన తండ్రికి చెప్తున్నావు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్నెంత ప్రేమగా చూసుకుంటావనేది ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది. గగన్ గారు, మీరు కూడా భూమిని ప్రేమించినట్టే నన్ను కూడా ప్రేమిస్తారా? భూమిని చూసుకున్నట్టే నన్ను కూడా ప్రేమగా చూసుకుంటారా? అని తార మురిసిపోతూ అడుగుతుంది. మరోవైపు భూమి గగన్‌కి విడాకులిచ్చిన విషయం చెర్రి తన తండ్రికి చెప్తాడు. ఇంకావేశంతో భూమి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నువ్వు చేసిన పని ఏం బాలేదు భూమి. గగన్‌ని నిజంగా ప్రేమిస్తున్నావా? లేదంటే గగన్ అన్నట్టుగానే నీకు గగన్ మీద ప్రేమ లేదా? నిజంగా నువ్వు ప్రేమించే దానివైతే గగన్‌కి ఎలా విడాకులిస్తావు? అసలు నా కొడుకంటే నీకిష్టం లేదా? అని కేపీ అయితే భూమిని నిలదీస్తాడు. ఒక చిన్న సంతకంతో నేను, బావ వేరు కాలేము. ఒకలేడుస్తే ఇంకొకలు తట్టుకోలేము. అలాంటిది బావ నా నుంచి దూరమవుతాడని నేనస్సలు అనుకోవట్లేదు. ఎప్పటికైనా ఇంకెన్ని రోజులకైనా బావ నా దగ్గరికి వస్తాడు. నాతోనే ఉంటాడు. అదే నమ్మకంతో నేను విడాకుల పేపర్ మీద సంతకం చేశాను. ఒక చిన్న సంతకం మా ఇద్దరిని విడదీయలేదు మావయ్య అని భూమి అయితే తన మామయ్య అయిన కేపీకి చెప్తుంది. భూమి మాటలు విన్న కేపీ చెర్రి, భూమి నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి సమయానికైనా గగన్ నిజం తెలుసుకొని నీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను అని కేపీ అయితే చెప్తాడు.